బాధ్యతాయుతమైన తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ్ గారు దారుణమైన ఘోరమైన ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీచమైన ఆరోపణలు కొంతమంది మీద చేయడం జరిగింది. ఆవిడ కావాలంటే ప్రత్యర్థి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, లేదా కేటీఆర్ గారిని కావచ్చు, లేదా విమర్శించుకోవచ్చు. కానీ ఇందులోకి వేరే వాళ్ళని లాగటమే జగుప్సాకరంగా ఉంది. అయితే దీనికి సంబంధించి జర్నలిస్ట్ సాయి గారు ఒక వీడియో చేశారు. బట్ ఆ థంబ్నెయిల్ ఏంటంటే సమంత మీద దారుణమైన ఆరోపణలు. అక్కడ యాక్చువల్గా కొండా సురేఖ్ గారు చేసింది ఏంటంటే సమంత గారిని బాధితురాలిగా చూపించారు. మరి ఈయన సమంత మీద ఆరోపణలు చేసినట్టుగా ఆయన థంబ్నెయిల్ పెట్టి ఆ వీడియోలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే కొండా సురేఖ్ గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని క్షమాపణ అడిగారని. యాక్చువల్గా కొండా సురేఖ్ గారు అడిగింది ఏంటంటే ఆవిడ్ని ట్రోల్ చేసినందుకు గాను దానికి బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్ వాళ్ళు బాధ్యత అని చెప్పి వాళ్ళు ఆమెకి క్షమాపణ చెప్పాలని కోరతా ఇట్లాంటి దారుణమైన ఆరోపణలు చేశారు. అయితే ఆవిడ వాళ్ళని క్షమాపణ కోరినట్టుగా వీడియోలో చెప్పడం అన్నది అది ఎంతవరకు కరెక్టో సాయి గారు చూసుకోవాలి.